ఇక్కడికి వచ్చిన యువకులకు ఇట్లనే మైకుల అడ్డం పెట్టినట్టు రాష్ట్రంలో మనకు కూడా కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తున్నాం. ఎందుకంటే మీ సోదరుడు మీ అన్న మాట్లాడితే ఎదురుగున్న గుండెల రైళ్లు పరిగెత్తాయి. అందుకే వస్తేనే లేడు బడికి ఆయన. వస్తే వినాల్సి వస్తుందని, వింటే పడాల్సి వస్తుందని ఆయన బడికే వస్తాడు. ఏం చేస్తాను చెప్పండి. ఇక వచ్చిన వాళ్ళకేమో ఓనమాలు రావు. వాళ్ళకు ఓనమాలు అందుకే ఇయ్యాల వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ దుఃఖం, వాళ్ళ ఆవేదన. మా కుర్చీ గుంజుకున్నాడు, మా అధికారాన్ని గుంజుకున్నాడు. ఇవాళ అక్కడెక్కడో గజ్వేల్ ఉండాల్సిన, సిద్దిపేట సిరిసిల్లలో ఉండాల్సిన అధికారం గా మారుమూల కొడంగల్కు మేం కదా రాష్ట్రాన్ని ఏలాలి, మేం కదా నిధులు దోసుకోవాలి, మేం కదా గజ్వేలు లేకపోతే సిద్దిపేట సిరిసిల్లకు నిధులు తీసుకుపోవాలి అని వాళ్ళు కళ్ళలు కన్నారు. పాపం వాళ్ళ కళ్ళల కారం కొట్టి ఇవాళ కొడంగల్ ప్రజల అధికారాన్ని కొడంగల్కు తీసుకొచ్చింది. ఇవాళ కొడంగల్ను చూసి మనం చేస్తున్న కొట్లాటను చూసి ఇవాళ వాళ్ళు అన్ని రకాల కుట్రలు చేసి కొడంగల్ను దెబ్బతీయాలని చూస్తున్నారు. కొడంగల్ను దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీసినట్టే అని వాళ్ళు అనుకుంటున్నారు.